వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన స్వీట్ హోమ్. మన ఛానల్ ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ రోజు నేను మీకు వెజ్ ప్రాన్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్రాన్స్ అది కూడా వెజ్ అనుకుంటున్నారా? అవునండి, వెజ్ ప్రాన్స్. ఇది ప్యూర్ గా వెజిటేరియన్. దీనిలో నాన్ వెజ్ అస్సలు కలవనే కలవదు. మరి దీన్ని ఎలా చేయాలి, దేంతో చేస్తారు అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం క్యాజువల్ గా పూల్ మక్కన ప్రిపేర్ చేసుకుంటాం కదా, దాన్ని ప్రాన్స్ కర్రీ స్టైల్లో ఇలా ఒకసారి చేసి చూడండి. వెజ్ ప్రాన్స్ ఇంకా ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 1/2 లీటర్ దాకా వాటర్ ని యాడ్ చేసి జస్ట్ కొంచెం వేడిగా అవ్వనివ్వండి. ఇప్పుడు దానిలోకి 1.5 కప్ దాకా పూల్ మక్కన యాడ్ చేసి ఒకసారి అంతా కూడా మిక్స్ చేసి వెంటనే వాటర్ అన్ని కూడా వంపేసి ఈ మక్కనాన్ని పక్కన ఉంచుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మక్కనాన్ని అస్సలు పిండకూడదు, జస్ట్ ఒక జల్లెడ బుట్టలోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని దానిలోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ ని యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉండే ఆనియన్స్ ని ఈ విధంగా ఫైన్ గా గ్రైండ్ చేసుకుని ఆయిల్ లోకి యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఆనియన్స్ ని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. 1 మినిట్ తర్వాత 3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసి మరొకసారి అంతా కూడా బాగా కలుపుకుని ఆనియన్ పేస్ట్ ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్ పేస్ట్ ఫ్రై అవడానికి సుమారుగా 4 నిమిషాల దాకా టైం పడుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్ పేస్ట్ లోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ గా రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకుని మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ఆల్రెడీ మనం వాటర్ లో యాడ్ చేసి డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్న మక్కనాన్ని యాడ్ చేసుకుని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మక్కనాన్ని వాటర్ లో యాడ్ చేయడం వల్ల సైజ్ అనేది కొంచెం తగ్గుతుంది. సాధారణంగా అందరూ కూడా మక్కనాన్ని వాటర్ లో యాడ్ చేయకుండానే కూరలో వేసేస్తూ ఉంటారు, కానీ పచ్చి మక్కన కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది. జస్ట్ హాట్ వాటర్ లో యాడ్ చేయగానే వాసన తగ్గిపోయి చాలా మంచి ఫ్లేవర్ తో ఉంటుంది. అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూతను తీసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. మక్కనకి ఈ ఆనియన్ పేస్ట్ అంతా కూడా చక్కగా పడుతుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని యాడ్ చేసుకోండి. ఏ మసాలా కర్రీలో అయినా కానీ కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అలానే 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకుని మరొకసారి అంతా కూడా బాగా కలుపుకుని 30 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ ఉంచినట్లయితే కారం మాడిపోతుంది. పాన్ కి కూర అంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ లోనే ఇంకొక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూతను తీసి కూర అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని దీనిలోకి 200 ml దాకా వాటర్ ని యాడ్ చేసుకోవాలి. కానీ వాటర్ ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. మరి వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకున్నా కానీ కూర రుచి అంత బాగుండదు. కాబట్టి కొంచెం కొంచెంగా మాత్రమే వాటర్ ని యాడ్ చేసుకోండి. నాకైతే సుమారుగా 200 ml దాకా వాటర్ సరిపోయినాయి. అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ లోనే ఇంకొక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 3 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవడం వలన ఉప్పు కారం అంతా కూడా మక్కనకి బాగా పడుతుంది. 3 మినిట్స్ తర్వాత ఒకసారి మూతను తీసి చూసినట్లయితే ఆయిల్ ఆ పైకి ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి 100 గ్రాముల దాకా పెరుగుని యాడ్ చేసుకోండి. వెజ్ కర్రీ అని చెప్పాను, మరి పెరుగుని యాడ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? సాధారణంగా పెరుగు అంటే వెజిటేరియనే, కాకపోతే వేగన్స్ దృష్టిలో మాత్రం పెరుగు అంటే నాన్ వెజిటేరియనే. వేగన్స్ అనే వాళ్ళు డైరీ ప్రొడక్ట్స్ ని కూడా నాన్ వెజ్ గానే ఫీల్ అవుతారు. కాబట్టి మన ఛానల్లో పీనట్ కర్డ్ ని ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పెరుగుని యాడ్ చేయాలి, లేదంటే పెరుగు మరీ ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మంటని లో ఫ్లేమ్ లోనే ఉంచి ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 3 మినిట్స్ కి ఆయిల్ ఇలా పైకి ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే పెరుగుని యాడ్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మూత పెట్టకూడదు. ఒకవేళ మూత పెట్టారా కూర అనేది ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది.
అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 1.5 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ ని యాడ్ చేయండి. మన ఛానల్లో గరం మసాలా పౌడర్ ని ఎలా చేయాలో వీడియో చేశాను. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ వెజ్ ప్రాన్స్ ని ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్, రోటీ, బిర్యానీ అసలు దేంతో సర్వ్ చేసినా కానీ ఈ కూరని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కావాలనుకుంటే పీనట్ కర్డ్ కి బదులుగా నార్మల్ కర్డ్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అసలు ఏ కర్డ్ యూజ్ చేసినా కానీ ఈ పూల్ మక్కన కర్రీ అనేది చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన స్వీట్ హోమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ విలువైన సలహాలని, సూచనల్ని కామెంట్స్ రూపంలో మాకు